మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక అసంటి రాష్ట్రాలల్లా వానలొచ్చి ఆగమాగం అయితుంటే పబ్లిక్ మస్తు తిప్పల పడ్డరు. కొండ చర్యలు ఇరిగిపడి ప్రాణాలు కూడా పోయినాయి కొందరికి. జమ్మూ కాశ్మీర్ అసంటి రాష్ట్రాలల్లా వరదలకు ఇండ్లకి ఇండ్లే కొట్టుకొని పోయినాయి. గిసొంటి ముచ్చట్లు తెలిసిన పెద్దలు ఓ దిక్కు బాధపడుతుంటే లోకం పోకడ తెలవని చిన్న పిల్లలు మాత్రం వాన నీళ్ళల్లా ఆడుతున్నారు. ఏయ్ లగాయించి దుంకు నీ ఎవ్వలేమని అనుకోనిర్రి. నేను మాత్రం వాన నీళ్ళలో నానిపోతా అన్నట్టు డాన్స్ వేసింది. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన అని వర్షం సినిమాలో త్రిష డాన్స్ వేసినట్టే వాన నీళ్ళలో దమ్మడ దిమ్మడే గుర్తున్నది చిన్న పాప. మా బుజ్జికేం తెలుసు ఒంటి మీద ఉన్న స్కూల్ డ్రెస్ ఖరాబ్ అవుతుంది, ఇంటికి పోతే అమ్మ ఈప్ సాఫ్ చేస్తుందని తెలియదా పాపము. అందుకే ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టు పైకి ఎగిరి దుంకుతున్నది. అప్పటికే కాళ్ళకున్న షూ నిండుగా తడిసినాయి, వేసుకున్న గౌను సగం తడిసింది. అయినా ఆగకుండా ఎగురుతుంటే ఓ పిల్లగాడొచ్చి వద్దు వద్దు అన్నట్టు తీసుకొని పోయిండు. మస్తున్నది కదా సిటీ తల్లి డాన్స్. వాషింగ్ పౌడర్ నిర్మాయాడ్ల గౌన్ వేసుకున్న బుజ్జి తిరగనే ఉన్నది కాదు. అయితే మాయగాని ఇంటికి పోయిన తర్వాత టైర్డ్ యాడ్ తిరిగి అవక్క యారా అన్నట్టు తల్లి మంచి పనిష్మెంట్ ఇస్తుంది కావచ్చు కాదు. కానీ ఈ చిన్నపిల్లలు ఇట్లా ఎగురుతుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ బట్టలు ఖరాబ్ చేసుకుంటేనే బాధ అవుతుంది. ఇంతటితో ఆగుతుంది ముచ్చట. తెల్లారి సర్ది చేస్తుంది, చిన్నగా జ్వరం వస్తుంది. అందుకే అయ్యే వాళ్ళకి ఇట్లా చేస్తే చిరాకు వస్తుంది, కానీ మందికి మాత్రం మస్తు మజా వస్తుంది. ఎంతైనా చిన్నప్పుడు ఎంజాయ్మెంటే వేరు అని పెద్దోళ్ళు చిన్నపిల్లలు అయితే ఇటువంటి వీడియోలు చూసినప్పుడు